మటన్ వండాలి అంటే అబ్బా చాలా టైం పడుతుంది. చికెన్ అయితే ఈజీగా అయిపోతుంది. మటన్ పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అనుకోవడం ఏంటి, నిజానికి అది నిజమే. కాకపోతే మటన్ వండడానికి కూడా చిన్న ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సెట్ చేస్తే మటన్ని కూడా చాలా ఫాస్ట్గా వండేయచ్చండి. ఇంతకీ ఏం వండుతున్నామో తెలుసా? ఈరోజు మనం ఇరానీ మటన్ మసాలా తయారు చేస్తున్నాం. ఇరానీ చాయ్ తెలుసు, కానీ ఇరానీ మటన్ మసాలా ఉంటుందా స్వప్న అంటే ఉంటుందండి. అందులోనూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇరానీ మటన్ మసాలా వండాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం ఇరానీ మటన్ మసాలా తయారు చేస్తున్నాం. దానికోసం సౌభాగ్య గారు మెయిల్ రాశారు. ఎక్కడి నుండి అంటే కర్నూలు నుండి. హలో నమస్తే స్వప్న గారు, నేను కర్నూలు నుండి మెయిల్ చేస్తున్నాను. రీసెంట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇరానీ మటన్ మసాలా డిష్ తిన్నా అండి. చాలా టేస్టీగా ఉంది. అది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చా స్వప్న గారు అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఇంట్లో తయారు చేసుకోలేదంటూ ఏం ఉండదండి. కొంచెం టైం ఓపిక ఉంటే అన్నీ తయారు చేసుకోవచ్చు సౌభాగ్య గారు. ఈరోజు మనం ఇరానీ మటన్ మసాలా తయారు చేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ నేను ముందే పెట్టేసుకున్నా. ఇందాక చెప్పినట్టుగా ప్రతిదానికి ప్లానింగ్ ఉంటే ఏదైనా ఫట్టుమని తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఇరానీ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, రోజ్మెరీ, థైమ్, అల్లం, వెల్లుల్లి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాలు, బంగాళాదుంపలు, పార్స్లీ, అలాగే మటన్ బోన్లెస్ కావాలి మనకి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడి ఉండాలి. ప్యాన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, పొగలు వస్తున్నాయి. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం. ఇందులో ఫస్ట్ మనం మటన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. మటన్ మంచి టెండర్గా ఉన్నది, బోన్లెస్ తీసుకోవాలి. మటన్ పెట్టేసిన తర్వాత మిరియాలు, అలాగే రోజ్మెరీ, ఇంకా థైమ్ వేసేసి దీని మీద మూత పెట్టేయాలండి, మటన్ కుక్ అవ్వడానికి. మంచి కలర్ వచ్చేంత వరకు మటన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఇలా లూజ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవడమే. మంచి రెడ్ కలర్ ఇలా అవ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 80% మటన్ కుక్ అయిపోయిందండి. ఇలా చేస్తే ఉడుకుతుందా స్వప్న అంటే ఉడుకుతుందండి. చిన్న మంట పెట్టి మెల్లిగా నిదానంగా చేసుకోవాలి. కొంచెం టైం అయితే డెఫినెట్గా పడుతుంది. టెండర్ మటన్ తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసేది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. అల్లం వెల్లుల్లి బ్రౌన్ కలర్ అవ్వకూడదు, జస్ట్ వేగాలంతే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసేయండి. వేసి మూత పెట్టేస్తే మగ్గుతుంది. ఎందుకంటే ఆయిల్ అంతా మటన్ లాగేస్తుంది కదా, ఇక్కడ ఆయిల్ ఉండదు, కొంచెమే ఉంది కాబట్టి చిన్న మంటలో మూత పెడితే చక్కగా మగ్గుతాయి. ఇంకొక 5 నిమిషాలు ఆగుదాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి. ఈ ప్యాన్ చూసారా ఎంత మందంగా ఉందో, క్యాస్ట్ ఐరన్ అనమాట. ఇలాంటి వంటకాలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 బంగాళదుంపలు తొక్క తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా, వీటిని వేస్తున్నాం. అలాగే 2 పెద్ద టమాటాలు ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.
అంటే బంగాళదుంప వేసాం కదా, ఒక 50% కుక్ అయిన తర్వాత మిగతాది మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంట్లో రెడీగా పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ధనియాల పొడి చక్కగా ధనియాలని వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకుంటే చాలా వాటిలో ఆల్మోస్ట్ అన్నిట్లో మనం వేస్తాం. జీలకర్ర పొడిని కూడా మంచిగా వేయించి ఎప్పుడు రెడీగా ఉండాలి. పిల్లలున్న వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా జీలకర్ర పొడిని చక్కగా వేయించి పెట్టుకోండి. అది దేనికి యూజ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఎండాకాలం టైంలో వేడి చేస్తూ ఉంటుంది కదా పిల్లలకి, నీళ్ళల్లో కాస్త పటిక బెల్లం, అదే మనం మిశ్రీ అంటాం కదా, మిశ్రీని వేసి కొంచెం బాగా కలిపితే నీళ్ళల్లో కరిగిపోతుంది కదా, అందులో సగం స్పూన్ జీలకర్ర వేసిస్తే వేడి చేస్తే కనుక వెంటనే తగ్గిపోతుంది. మజ్జిగని చక్కగా చిలుక్కున్న తర్వాత కొంచెం నిమ్మరసం ఇంకా జీలకర్ర పొడి వేసుకొని తాగితే చాలా మంచిది. అసలు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం, చాలా సేపటి వరకు ఆకలి వేయదు, పిల్లలకు కూడా మంచిగా అరగడానికి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి మనము ఉగ్గు అవన్నీ చేస్తాం కదా, ఉగ్గు చేసిన తర్వాత కొంచెం ఆ వేయించిన జీలకర్ర పొడి వేసి కలిపి ఇస్తే చాలా మంచిది. అంతెందుకు, పొద్దున్న లెగిసిన తర్వాత ఫస్ట్ టీ కాఫీలు తాగకుండా వేయించిన జీలకర్ర పొడి రెడీగా ఉంటే వేడివేడి నీళ్ళల్లో, వేడి అంటే మరీ నోరు కాలిపోయేంత కాదు, గోరువెచ్చగా మనం తాగగలిగినంత వేడి నీళ్ళల్లో కాస్త జీలకర్ర పొడి వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతాం. ఫస్ట్ థింగ్ స్కిన్ చాలా క్లియర్గా అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచి పనిచేస్తుంది. అందుకే ఎప్పుడు జీలకర్ర పొడిని ఇంట్లో కిచెన్లో రెడీగా పెట్టుకోండి, అది మెయిన్ థింగ్. అలా ఉంచేయండి. గరం మసాలా మటుకి ఎక్కువ రోజులు ఉంచుకునేలాగా చేసుకోకూడదు, కొద్ది కొద్దిగా, అంటే ఒక వారం రోజులకు వచ్చేలాగా గరం మసాలా పట్టి పెట్టుకోవాలి. వారం దాటింది అనుకోండి అందులో ఉన్న ఘాటు, టేస్ట్, కమ్మదనం అన్నీ పోతాయి. అందుకే గరం మసాలా మటుకి కొంచెం కొంచెం చేసి పెట్టుకోవాలి. నేను మాట్లాడే లోపల బంగాళదుంప ఎంతసేపు ఉడుకుతుందండి, తొందరగానే మగ్గిపోతుంది. జీలకర్ర పొడి మంచిగా వేయించుకోవాలి, జీలకర్రని ఆ పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కారం, టమాటో ప్యూరీ, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేయాలి. ఈ మిశ్రమం అంతా, ఈ ఉల్లిపాయ మిశ్రమం, బంగాళదుంప అంతా మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపి, మీరు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కావాలి అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇందులో మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేయాలి. మూత పెట్టి ఇంకొక 20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి కొంచెం గ్యాప్ ఉంచుదాం, ఎందుకంటే నిండుగా ఉంది కదా గిన్నెకి, పొంగుతుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఉడికి 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 ఇలా దగ్గరగా రావాలన్నమాట. ఇప్పుడు పక్కన రోటీ ఉంటే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ, అంతే. దీనికి గార్నిష్ కూడా పైనుండి కాస్త పార్స్లీ, అంతే. ఇరానీ మటన్ మసాలా తయారైపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం మ్యాంగో సాగో తయారు చేసుకుంటాం. అదిరిపోతుందండి. ఇదేమో స్పైసీగా, అదేమో చల్లగా లైట్ స్వీట్తో అదిరిపోతుంది. దీని తయారీ విధానం ముందు చూసేయండి. ఇరానీ మటన్ మసాలా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ బాగా వేసుకొని బోన్లెస్ మటన్ ముక్కల్ని పెట్టుకొని మిరియాలు, రోజ్మెరీ, థైమ్ వేసి మటన్ ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 80% ఉడికిన మటన్ ని తీసి ప్లేట్లోకి పెట్టుకొని అదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి. అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, టమాటో ప్యూరీ వేసి నీళ్లు పోసి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసి ఒక 20 నిమిషాలు చిన్న మంటలో బాగా కుక్ చేసుకోవాలి. తరువాత ఫైనల్ గా పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే ఇరానీ మటన్ మసాలా రెడీ. నెక్స్ట్ మనం మ్యాంగో సాగో తయారు చేసుకోబోతున్నాం. హాయ్ స్వప్నక్క, నేను శ్రావణి, గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నా. మ్యాంగోతో ఏదైనా స్వీట్ లాగా చేసి చూపించరా, సీజన్ కదా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా శ్రావణి, మ్యాంగోతో ఏమైనా చేసుకోవచ్చు. అసలు ఏం లేకపోయినా కూడా ఉట్టి మ్యాంగోస్ తింటే చాలు నాకైతే. సో మ్యాంగో ఇంకా సగ్గుబియ్యం కాంబినేషన్లో తయారు చేసేదే మ్యాంగో సాగో అనమాట. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసా. రీసెంట్గా నేను ఇంట్లో కూడా చేశాను. పిల్లలు, నేను, మా అత్తమ్మ, మా ఆయన, యశు అందరం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు
మనం మ్యాంగో సాగో తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇది నానబెట్టుకున్న సగ్గుబియ్యం, గోంద్ కటీరా అంటే మనకి డైరెక్ట్గా ఇలా దొరుకుతుంది. మనకి బాదాం చెట్టు నుండి వస్తుంది. 2 రకాలుగా వస్తుంది. ఒకటేమో గమ్ము లాగా ఉంటుంది, గమ్మి ఇలా తీస్తే సాగుతుంది అనమాట. ఇదేమో మనం నీళ్ళల్లో వేస్తే ఇలా ఫైబర్ లాగా అవుతుంది. గమ్ముగా ఉంది చూసారా, అదేమో మనకి వేడి చేస్తుంది. ఇదేమో ఒంటికి చాలా చలవ చేస్తుంది. సమ్మర్లో చాలా మంచిది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇంత నానడానికి నేను జస్ట్ 3 వేసాను. నానిన తర్వాత ఇలా అవ్వాలి అంటే మనకు ఒక 5 నుండి 6 గంటలు పడుతుంది, లేదా ఓవర్ నైట్ పెట్టేసినా కూడా ఓకే. ఇప్పుడు మనకి చాలా ప్లేసెస్లో దొరుకుతుంది. చాలా ట్రెండ్ అయింది ఈ మధ్యలో. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదే చూపిస్తున్నారు. మెయిన్గా జిగర్ తాండాలో కూడా వేస్తారనమాట. అది తింటుంటే మనకి ఏదో తగులుతున్నట్టుంది. అది ఏంటి ఫీల్ అయ్యే లోపలికి అట్లుంటుంది అనమాట. అండ్ చక్కెర, కస్టర్డ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, సబ్జా గింజలు, పాలు, మ్యాంగో పల్ప్, బంగింపల్లి మామిడి పండ్ల నుండి తీసుకున్న మ్యాంగో పల్ప్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఒక బౌల్ ఉందా, సబ్జా గింజలు ఒక బౌల్లో వేసి నీళ్లు పోస్తే సబ్జా గింజలు అయితే 5 నిమిషాల్లో నానిపోతాయి. సబ్జా వేరు, మళ్ళీ చియా సీడ్స్ వేరు. ఈ 2 చూడడానికి ఒకేలా ఉంటాయి, 2 సేమ్ అనుకుంటారు, కానీ కాదు. చియా సీడ్స్లో అసలు పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. అండ్ సబ్జా సీడ్స్ మనం ఎక్కువగా సమ్మర్లో మనం వాడతాం. డ్రింక్స్లో వేసుకుంటాం, చలవ చేయడానికి మజ్జిగలో వేసుకుంటాం, అండ్ ఇట్లా డెజర్ట్స్లో కూడా వేసుకుంటాం. కొంచెం నీళ్లు పోసేస్తే సబ్జా సీడ్స్ నానుతాయి. చూడడానికి కొన్నే ఉంటాయి కానీ నానిన తర్వాత చాలా అవుతాయి. అలాగే పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను. నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇందులో మనం సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యంని ముందుగానే 1 గంట 2 గంటల ముందు నానబెట్టామనుకోండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం కూడా వంటికి చాలా చలవ చేస్తుందండి. అండ్ కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. దీంట్లో ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. సగ్గుబియ్యంని ముందుగానే నానబెట్టేసుకున్నాను. మరుగుతున్న నీళ్ళలో వేసేద్దాం. నానబెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్లో ఉడికిపోతాయి. మరీ ఎక్కువ ఉడకబెట్టినా కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది. జస్ట్ చూడగానే మనకు తెలిసిపోతుంది, ట్రాన్స్పరెంట్ అయిపోతే సరిపోతుంది. సగ్గుబియ్యం ఉడికే లోపల ఇంకొక స్టెప్ ఏంటి అంటే, ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 లీటర్ ఉన్నాయి పాలు. ఆ లీటర్ పాలు ప్యాన్లో వేసేసి మనం కస్టర్డ్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. కస్టర్డ్ని మరీ గట్టిగా చేయట్లేదు, ఇప్పుడు మనం కొంచెం లూజ్గా లిక్విడ్ లాగా చేస్తున్నాం అనమాట. అలాగే ఇందులో చక్కెర కూడా వేసేస్తున్నాను. కస్టర్డ్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది ఈజీ ప్రాసెస్. పాలు, కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. కానీ పెద్ద క్వాంటిటీలో చేసేటప్పుడు ఫస్ట్ పాలని బాగా మరిగించాలండి. మరిగించిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని మనం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్తో పాటు మనం వేసిన చక్కెర అయితే స్వీట్నెస్కి సరిపోదు. సో ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం అనమాట. రిచ్నెస్తో పాటు మనకి స్వీట్ కూడా ఉంటుంది కాబట్టి కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటాం. పాలు వేడెక్కిన తర్వాత సడన్గా గట్టిగా అయిపోతుందండి. కస్టర్డ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ బౌల్ రెడీగా ఉంది. సగ్గుబియ్యం ఉడికిపోయాయి చూడండి. నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికించిన సగ్గుబియ్యంని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ మిగిలిన వాటర్ని మనం జావలాగైనా తాగొచ్చు, లేదా గంజికైనా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా చల్ల నీళ్ళు పైనుండి కాస్త వేస్తున్నాను. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తే సగ్గుబియ్యం చల్లగా అవుతాయి. ఇప్పుడు కస్టర్డ్ చూడండి అవుతూ ఉంది, ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మటుకి అస్సలు వదిలిపెట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేసేసుకున్నాం. ఇలా తయారు చేసుకున్న తర్వాత ముందుగానే బాదాంని నానబెట్టేసి సన్నగా కట్ చేసి మొత్తం ఉడికిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగితే చాలా బాగుంటుంది. బాదాం పాలలాగా. కావాలి అంటే కొంచెం ఇలాచి పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఒకసారి కలుపుకొని
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ మనం తక్కువ వేసాం, పాలు ఎక్కువ వేసాం కదా, సో ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. చల్లగా అయితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఇక్కడ కస్టర్డ్ రెడీ అయిపోయింది, మ్యాంగో ప్యూరీ రెడీగా ఉంది, సబ్జా సీడ్స్ కూడా చూసారా మంచి నానాయి, గోంద్ కటీరా రెడీగా ఉంది, సగ్గుబియ్యం ఇంకా కస్టర్డ్ కాస్త చల్లగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో ఐస్ పీసెస్ వేసేసుకోండి. తరువాత మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్ వేసేయండి. గోంద్ కటీరా ఇప్పుడు ఇందులో సగం వేస్తున్నాను, సగం గార్నిష్కి కావాలి. అలాగే సగ్గుబియ్యం చూసారా ఇలా విడివిడిగా వచ్చాయి. అలాగే మ్యాంగో పల్పు, ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేయండి. ఎంత బాగుందో ఇలా కలుపుతూ ఉంటే, కలిపేటప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కస్టర్డ్ వేసేద్దాం. మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు, మైల్డ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మెయిన్గా సమ్మర్లో చేసేసి ఇలా మధ్యాహ్నం తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, సాయంకాలం కల్లా చల్లగా అయిపోతుంది. ఇంకా చెప్పకూడదు. వచ్చిన వాళ్ళందరూ దీని గురించే మాట్లాడతారు, ఫుడ్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు మెయిన్ సూపర్ హీరో ఇది అయిపోతుంది అన్నమాట. అంతే, చల్లగా ఐస్ కూడా వేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి గ్లాసులు తీసుకోండి, 2 గ్లాసెస్. ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్లాసెస్లో సర్వ్ చేయాలనుకుంటున్నారో అన్ని గ్లాసెస్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఇందులో గోంద్ కటీరా వేసుకోవాలి. దీన్ని బాదాం పిసిన్ అని కూడా అంటారు. అలాగే మామిడికాయని ముందే నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఒకసారి ఇలా చూడండి. ఇప్పుడు కట్ చేసినవి ఇందులో వేసేద్దాం. పీసెస్, సగం పీసెస్ ఒక గ్లాసులో, సగం పీసెస్ ఇంకొక గ్లాసులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు అసలైన పని, సో పైన గార్నిష్ కోసం నేను ఇక్కడ పిస్తా కట్ చేసుకుంటున్నా. పైన కొంచెం ఇలా వేసి, ఇక్కడ కూడా పైన ఇంకొంచెం. ఇంత బాగా తయారు చేసిన తర్వాత టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? నేనైతే అసలు ఆగలేను. టేస్ట్ చేద్దాం. ఇలా స్పూన్తో తీసుకొని తినొచ్చు, లేదా డైరెక్ట్గా గ్లాస్తో అయినా తాగేయచ్చు. అబ్బా, మైల్డ్గా సాబుదానా తగులుతూ, మ్యాంగో ఫ్లేవర్తో మ్యాంగో ముక్క తగులుతూ, అబ్బా గోంద్ కటీరాని ఎక్స్పీరియన్స్ చేద్దాము, పన్ను కిందకి తెచ్చే లోపల జారిపోతుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను జిగర్ తాండా తాగాను మదురై వెళ్ళినప్పుడు, అందులో వేరే ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ ఈరోజు గోంద్ కటీరాతో పాటు మనకి సగ్గుబియ్యం, మ్యాంగో ఫ్లేవర్, కస్టర్డ్, ఇంకా నేను చెప్పనండి, తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూసేయండి, కరెక్ట్ నోట్ చేసుకోండి. ఇట్లా నా అలాగే ఎంజాయ్ చేశాను. సూపర్.
మ్యాంగో సాగో తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికిన తర్వాత సగ్గుబియ్యంని ఉడకట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ లో పాలు, కస్టర్డ్ పౌడర్, షుగర్ వేసి బాగా కలిపి ఒక ఉడుకు వచ్చాక కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి ఇంకొక ఉడుకొస్తే కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఐస్ పీసెస్, నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, గోంద్ కటీరా, సగ్గుబియ్యం, మ్యాంగో పల్, కస్టర్డ్ వేసి కలిపి గ్లాస్ తీసుకొని అందులో గోంద్ కటీరా వేసుకొని క్యూబ్స్ గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకొని మ్యాంగో సాగు వేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో సాగో రెడీ. సో ఇదండి ఈరోజు మీకోసంలో మనం తయారు చేసుకున్న, ఇక్కడేమో ఇరానీ మటన్ మసాలా, మ్యాంగో సాగో రెండు అద్దరిపోయాయి కదా. ఇలాంటి వంటకాలు కావాలి అంటే మీరు కూడా మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న వంటకాలు మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. సో మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్.